Hi friends, first of all thanks for being here in my YouTube channel. ఫ్రెండ్స్ మనం చాప్టర్ 4కి సంబంధించి వెక్టార్ డిఫరెన్షియేషన్కి సంబంధించి చాలా కాన్సెప్ట్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. అవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. చాప్టర్ 4కి సంబంధించిన దాంట్లో లాస్ట్ టాపిక్ ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. అదేంటంటే వెక్టార్ ఐడెంటిటీస్. 4 ఐడెంటిటీస్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటాయి అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఎగ్జామ్స్కి మీకు చాలాసార్లు అడుగుతారు సెమిస్టర్ ఎగ్జామ్స్లో. దీంట్లో 4 ఐడెంటిటీస్. ప్రూవ్ దట్ కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఫై ఈక్వల్స్ టు 0, ప్రూవ్ దట్ డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు 0, అలాగే డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్స్ టు బి కర్ల్ ఏ బార్ మైనస్ ఏ కర్ల్ బి బార్, ప్రూవ్ దట్ డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్స్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఏ బార్. ఫ్రెండ్స్, డైవర్జెన్స్ అంటే ఏంటి, గ్రేడియంట్ అంటే ఏంటి, కర్ల్ అంటే ఏంటి, అవన్నీ మనం ఆల్రెడీ చాప్టర్ 4కి సంబంధించిన వీడియోస్లో అవన్నీ మనం బేసిక్స్ అంతా తెలుసుకున్నాము. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాప్టర్ 4కి సంబంధించి. అప్పుడు మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలుస్తాయి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఈ వీడియో చూసినట్లయితే మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, కొంచెం అర్థం అవ్వచ్చు ఒకవేళ కాన్సెప్ట్స్ తెలుసుంటే. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ 3 ఐడెంటిటీస్ చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. 4th ఐడెంటిటీ కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా మనం నీట్గా చెప్పుకుందాం అర్థమయ్యే విధంగా, ఈజీ వేలో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఐడెంటిటీ మనం ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ దట్ కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఫై ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పారెంథసిస్లో ఉంది కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. గ్రాడ్ ఫై, గ్రాడ్ అంటే మనకేం తెలుసు ఫ్రెండ్స్, గ్రాడ్ అంటే నథింగ్ బట్ డెల్. డెల్ అంటే ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ ఇంటూ 5. ఓకేనా? నెక్స్ట్ దట్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ దో 5 బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో 5 బై దో వై ప్లస్ కే ఇంటూ దో 5 బై దో జెడ్. ఓకే, నెక్స్ట్ మనం కర్ల్ అప్లై చేయాలి దీనికి. సో ఇది డెల్ ఫై అంటే గ్రాడ్ ఫైకి కర్ల్ అనేది అప్లై చేయాలి. మనకి ఐ బార్ కోఎఫిషియంట్ తెలుసు, జే బార్ కోఎఫిషియంట్ తెలుసు, కే బార్ కోఎఫిషియంట్ తెలుసు. ఇంకా కర్ల్ అనేది క్యాలిక్యులేట్ చేయడం ఈజీయే కదా. కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఫై ఈక్వల్స్ టు ఐ జే కే, దో బై దో ఎక్స్, దో బై దో వై, దో బై దో జెడ్, దో 5 బై దో ఎక్స్, దో 5 బై దో వై, దో 5 బై దో జెడ్. సో ఐ ఇంటూ దో బై దో వై ఆఫ్ దో 5 బై దో జెడ్ అంట. సో ఏమవుతుంది, దో స్క్వేర్ 5 బై దో వై దో జెడ్, దో స్క్వేర్ 5 బై దో వై దో జెడ్ మైనస్ దో బై దో జెడ్ ఆఫ్ దో 5 బై దో వై, దో స్క్వేర్ 5 బై దో వై దో జెడ్ మైనస్ జే ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ దో 5 దో జెడ్ అంటే దో స్క్వేర్ 5 బై దో ఎక్స్ దో జెడ్ మైనస్ దో స్క్వేర్ 5 బై దో ఎక్స్ దో జెడ్. ఓకే, ప్లస్ కే ఇంటూ దో స్క్వేర్ 5 బై దో ఎక్స్ దో వై మైనస్ దో స్క్వేర్ 5 బై దో ఎక్స్ దో వై. ఓకేనా? సో ప్లస్ మైనస్ క్యాన్సిల్, ప్లస్ మైనస్ క్యాన్సిల్, ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఎందుకంటే ఈ రెండు సిమిలర్ టర్మ్స్ ఆపోజిట్ సైన్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. దో స్క్వేర్ 5 బై దో బై దో జెడ్ మైనస్ దో స్క్వేర్ 5 బై దో బై దో జెడ్. సో క్యాన్సిల్ అయిపోయినాయి. మనకి 0 బార్ అనేది రిజల్టెంట్గా వచ్చేసింది. హెన్స్ కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఫై ఈక్వల్స్ టు 0 బార్. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఐడెంటిటీ అనేది మనం చాలా సింపుల్గా నేర్చేసుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ 2 ఐడెంటిటీస్ కూడా, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ ఐడెంటిటీ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ ఐడెంటిటీ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు అంటే ప్రూవ్ దట్ డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు. మనకి ఎఫ్ బార్ అంటే పారెంథసిస్ బ్రాకెట్స్లో ఉన్నాయి. కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు F1 ఐ బార్ ప్లస్ F2 జే బార్ ప్లస్ F3 కే బార్ అనుకోండి. ఇప్పుడు కర్ల్ అనేది కనుక్కుందాం. ఐ
j k dou by dou x dou by dou y dou by dou z. So f1 f2 f3. Okay, next I into dou phi 3 by dou y minus dou f2 by dou z minus j into dou f3 by dou x minus dou f1 by dou z plus k into dou phi 2 by dou f2 by dou x minus dou f1 by dou y. ఓకేనా. నెక్స్ట్ డైవర్జెన్స్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే మనం కనుక్కుంది కేవలం కర్ల్ ఎఫ్ బార్ అనేది మనం కనుక్కున్నాం. వాడేమంటున్నాడంటే ఆర్హెచ్ఎస్లో డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ అంటున్నాడు. ఎల్హెచ్ఎస్ ఫ్రెండ్స్, ఇది ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ అంటే డైవర్జెన్స్ అంటే డెల్ డాట్ కర్ల్ ఎఫ్ బార్. ఓకేనా. డెల్ డాట్ అంటే ఐ బార్ ఇంటూ ఐ బార్. డెల్ అంటే ఏంటి? ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ డాట్ ఐ ఇంటూ కర్ల్ ఎఫ్ బార్. ఇదంతా రాయాలంటే చాలా టైం అయిపోతుంది, వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. ఇంకా 2 ఐడెంటిటీస్ చెప్పాలి కాబట్టి కర్ల్ ఎఫ్ బార్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో డాట్ ఐ ఇంటూ ఐ బార్ ఇంటూ ఐ బార్ అనేది 1. సో దో బై దో ఎక్స్ ఆఫ్ దో f3 బై దో వై మైనస్ దో f2 బై దో జెడ్ మైనస్ జే బార్ ఇంటూ జే బార్ డాట్ జే బార్ అంటే 1 కాబట్టి మైనస్ 1 ఇంటూ దో f3 బై దో స్క్వేర్ f3 బై దో ఎక్స్ దో వై మైనస్ దో స్క్వేర్ f1 బై దో జెడ్ దో వై. అంటే దో వైతో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. జే బార్ డాట్ జే బార్ అనేది 1. దో బై దో వై ఆఫ్ దో f3 బై దో ఎక్స్ అంటే దో స్క్వేర్ f3 బై దో ఎక్స్ దో వై. అలాగే మైనస్ దో స్క్వేర్ f1 బై దో జెడ్ దో వై. ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ మనం అలాగే పెట్టుకున్నాం. ఓకే. నెక్స్ట్ ప్లస్ కే బార్ డాట్ కే బార్ 1 దో బై దో జెడ్ కదా, దో బై దో జెడ్ ఇంటూ సో దో స్క్వేర్ f2 బై దో ఎక్స్ దో జెడ్ మైనస్ దో స్క్వేర్ f1 బై దో వై దో జెడ్. ఓకేనా. ఇది కూడా డైరెక్ట్గా రాసేసి ఉంటే అయిపోయిండేది. ఓకే. సో దో స్క్వేర్ f3 బై దో ఎక్స్ దో వై మైనస్ దో స్క్వేర్ f2 బై దో జెడ్ దో వై దో ఎక్స్. ఓకే. మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్తో లోపలికి మల్టిప్లై చేస్తే దో స్క్వేర్ f3 బై దో ఎక్స్ దో వై ప్లస్ దో స్క్వేర్ f1 బై దో జెడ్ దో వై ప్లస్ దో స్క్వేర్ f2 బై దో ఎక్స్ దో జెడ్ మైనస్ దో స్క్వేర్ f1 బై దో వై దో జెడ్. ఓకేనా. ఇప్పుడు f3 టైం చూడండి, దో ఎక్స్ దో వై దో స్క్వేర్ f3 బై దో ఎక్స్ దో వై మైనస్ దో స్క్వేర్ f3 బై దో ఎక్స్ దో వై. సో క్యాన్సిల్. మైనస్ దో స్క్వేర్ f2 బై దో జెడ్ దో ఎక్స్ ప్లస్ దో స్క్వేర్ f2 బై ఓకే 1 minute f2 ఓకే మైనస్ దో స్క్వేర్ f2 బై దో ఎక్స్ దో జెడ్. దో జెడ్ ఇంటూ దో ఎక్స్ అన్నా దో ఎక్స్ ఇంటూ దో జెడ్ అన్నా ఒకటే కదా. దో స్క్వేర్ f2 బై దో ఎక్స్ దో జెడ్. సో దీస్ 2 ఆర్ క్యాన్సిల్. నెక్స్ట్ దో స్క్వేర్ f1 బై దో జెడ్ దో వై మైనస్ దో స్క్వేర్ f1 బై దో వై దో జెడ్ క్యాన్సిల్. దో స్క్వేర్ f3 బై దో ఎక్స్ దో వై మైనస్ దో స్క్వేర్ f3 బై దో ఎక్స్ దో వై. సో క్యాన్సిల్. మైనస్ దో స్క్వేర్ f2 బై దో జెడ్ దో ఎక్స్ ప్లస్ దో స్క్వేర్ f2 బై దో ఎక్స్ దో జెడ్ క్యాన్సిల్. దో స్క్వేర్ f1 బై దో జెడ్ దో వై మైనస్ దో స్క్వేర్ f1 బై దో వై దో జెడ్ ప్లస్ దో స్క్వేర్ f1 బై దో జెడ్ దో వై minus the square f1 by the y the z. So these two are cancelled. Hence the resultant answer is 0. Hence prove. ఓకేనా. సో మనం ఆల్రెడీ సెకండ్ ఐడెంటిటీ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూసాం, అలాగే ఫస్ట్ ఐడెంటిటీ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూసాం. ఇకపోతే 1-2 ఐడెంటిటీస్ అనేది మనం ప్రూవ్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ 3-4 ఐడెంటిటీస్ అనేవి ప్రూవ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్.
Prove that divergence of a bar cross b bar equals to b curl a bar minus a bar curl b bar. ఓకేనా, దో బై దో ఎక్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్స్ టు దో ఏ బార్ బై దో ఎక్స్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ దో బి బార్ బై దో ఎక్స్. ఇది ఫార్ములా ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటున్నాడంటే డెల్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ అని అర్థం. సో డెల్ అంటే సిగ్మా, అంటే ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై, అదంతా మనం సిగ్మా టర్మ్లో రాసుకుందాం. ఐ ఇంటూ దో బై దో ఎక్స్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకేనా, సో సిగ్మా ఈ ఇంటూ ఐ డాట్ దో బై దో ఎక్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఆ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేయండి. దో ఏ బార్ బై దో ఎక్స్ క్రాస్ బి బార్ ప్లస్ దో బి ప్లస్ ఏ బార్ క్రాస్ దో బి బార్ బై దో ఎక్స్. ఓకేనా, అప్లై చేసిన తర్వాత మీరు సిగ్మా అనేది డిఫరెంట్గా అంటే లోపలికి మల్టిప్లై చేసుకోండి. అంటే నేను చెప్తాను చూడండి. సిగ్మా ఐ బార్ డాట్ దో ఏ బార్ బై దో ఎక్స్ క్రాస్ బి బార్ ప్లస్ సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ ఏ బార్ క్రాస్ దో బి బార్ బై దో ఎక్స్ బార్ దో ఎక్స్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు 2 ఫార్ములాస్ చెప్తాను. ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్. ఓకేనా, ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకో ఫార్ములా ఏంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్స్ టు మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్. ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం. దో ఎక్స్ డాట్ బి బార్. మనం ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏ బార్ క్రాస్ దో బి బార్ బై దో ఎక్స్ కదా, నేను మైనస్ రాస్తున్నాను. మైనస్ రాసి ఐ బార్ డాట్ దో బి బార్ బై దో ఎక్స్ క్రాస్ బి బార్. ఓకేనా, ఏ బార్ క్రాస్ బి బార్ని మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్గా రాశాను. ఆ మైనస్ అనేది బయట ప్లస్తో మల్టిప్లై చేసినప్పుడు అది మైనస్ అయిపోతుంది. ఐ బార్ క్రాస్ దో ఏ బార్ బై దో ఎక్స్. సో ఇది చూస్తుంటే సిగ్మా ఆఫ్ ఐ బార్ క్రాస్ దో బై దో ఎక్స్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్గా ఉందా. నెక్స్ట్ మైనస్ సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్. సో దీన్ని కర్ల్ ఏ బార్గా రాసుకోవచ్చా. ఐ బార్ క్రాస్ దో బై దో ఎక్స్ ఇంటూ ఏ బార్ అంటే కర్ల్ ఏ బార్. డాట్ అంటే డైవర్జెన్స్, క్రాస్ అంటే కర్ల్. సో కర్ల్ ఏ బార్. బి బార్ని బయట రాసేసాం. అలాగే మైనస్ ఇక్కడ కూడా ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అని ఉంది. నేనేం చేస్తున్నానంటే దాన్ని ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్గా రాస్తున్నాను. మైనస్ సిగ్మా ఆఫ్ ఐ బార్ క్రాస్ దో బి బార్ బై దో ఎక్స్ డాట్ బి బార్. ఓకేనా, బి కర్ల్ ఏ బార్ మైనస్ ఇక్కడ చూడండి ఐ బార్ క్రాస్ దో బై దో ఎక్స్ ఆఫ్ బి బార్ ఉంది, అంటే కర్ల్ బి బార్ ఇంటూ ఏ బార్. సో బి కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ కర్ల్ బి బార్. వాడు ప్రూవ్ చేయమనింది కూడా అదే. బి బార్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ కర్ల్ బి బార్. బి బార్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ కర్ల్ బి బార్. సో హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ఐడెంటిటీ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫోర్త్ ఐడెంటిటీ అనేది చూడండి ఫ్రెండ్స్. ప్రూవ్ దట్ డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్స్ టు
డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. ఇక్కడ డాట్ ఉండాలి. డెల్ ఇంటూ డెల్ క్రాస్ ఏ బార్. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఐడెంటిటీలో మిస్టేక్ ఏం లేదు. ఫోర్త్ ఐడెంటిటీ ఏంటంటే ప్రూవ్ దట్ డెల్ ఇంటూ డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్స్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఏ బార్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఇది ప్రూవ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని. సో చూడండి ఫ్రెండ్స్, డెల్ ఇంటూ ఏ బార్, డెల్ ఇంటూ ఏ బార్. సో సిగ్మా ఐ ఇంటూ దో బై దో ఎక్స్, డెల్ ఇంటూ కాబట్టి కర్ల్ కాబట్టి ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ఇంటూ డెల్ ఇంటూ ఏ బార్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో డెల్ ఇంటూ ఏ బార్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ఇంటూ ఐ బార్ ఇంటూ దో బై దో ఎక్స్ ఏ బార్ ప్లస్ జే బార్ ఇంటూ దో ఏ బార్ బై దో వై ప్లస్ కే బార్ ఇంటూ దో ఏ బార్ బై దో జెడ్. ఓకే. నెక్స్ట్ దో ఎక్స్ మొత్తం డెరివేట్ చేద్దాం. సిగ్మా ఐ బార్ ఇంటూ ఐ బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బార్ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ జే బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బార్ బై దో ఎక్స్ దో వై ప్లస్ కే బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బార్ బై దో ఎక్స్ దో జెడ్. ఓకేనా. నెక్స్ట్ సిగ్మా అనేది డివైడ్ చేద్దాం. ఐ బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బార్ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఐ బార్ క్రాస్ జే బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బార్ బై దో ఎక్స్ దో వై ప్లస్ సిగ్మా ఐ బార్ క్రాస్ కే బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బార్ బై దో ఎక్స్ దో జెడ్. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒక ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. ఓకేనా. ఫస్ట్ దూరంగా ఉన్నదాన్ని డాట్ ప్రోడక్ట్ చేసి ఇంటూ దగ్గరగా ఉన్నదాన్ని వేసుకోవాలి, మైనస్ దగ్గరగా ఉన్నదంతా డాట్ ప్రోడక్ట్ చేసి ఇంటూ సి బార్ వేసుకోవాలి. ఓకేనా. అది చిన్న షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఫామ్లో ఉంది. సో మనం ఫార్ములా అనేది అప్లై చేద్దాం. ఐ బార్ డాట్ ద స్క్వేర్ ఏ బార్ బై ద ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐ బార్ మైనస్ ఐ బార్ డాట్ ఐ బార్ ఇంటూ ద స్క్వేర్ ఏ బార్ బై ద ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఐ బార్ క్రాస్ ఏ బార్. ఓకే. ఓకేనా. ఈ స్టెప్ అనేది ఎలా రాసాం మీకు అర్థమైంది కదా. ఈ ఫామ్లో యూజ్ చేసి ఈ స్టెప్స్ అనేది, ఈ సింగిల్ స్టెప్ అనేది రాసాము. 3 టైమ్స్ ఫార్ములాని మనం అప్లై చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఐ బార్ డాట్ ఐ బార్ అనేది 1, ఇక్కడ ఐ బార్ డాట్ జే బార్ అనేది 0. సో ఈ కంప్లీట్ టర్మ్ 0 అయిపోతుంది. ఐ బార్ డాట్ కే బార్ ఈక్వల్స్ 0. సో 0 ఇంటూ ఇది 0 అయిపోతుంది. ఓకేనా. మనకి ఇప్పుడు టర్మ్స్ రాసుకుందాం.
ఫ్రెండ్స్ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి సిగ్మా ఐ బార్ ఇంటూ దో బై దో ఎక్స్ ఇంటూ ఐ బార్ డాట్ ఇది ఎందుకు రాసాను అర్థమైందా? ఐ ఇంటూ దో బై దో ఎక్స్ కామన్ తీస్తే దో ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ అనేది ఇలా రాసుకోవచ్చు. ఈ పార్ట్ అయిపోయింది. మైనస్ సిగ్మా ఆఫ్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్ పక్కన పెట్టండి. నెక్స్ట్ సిగ్మా ఆఫ్ జే ఇంటూ జే దో బై దో వై ఇంటూ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ రాసుకోవచ్చు. ప్లస్ సిగ్మా కే ఇంటూ దో బై దో జెడ్ ఇంటూ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ స్టెప్ అనేది ఎలా రాసామో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ ఉంది. ఈ టర్మ్ కొంచెంసేపు పక్కన పెట్టండి. ఇక్కడ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ ఉంది. ఇక్కడ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ ఉంది. సో సిగ్మా అనేది మనం దీనికి ఇచ్చేసామంటే ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ని కామన్ తీసేసి సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ అని రాయొచ్చు. నేను ఇప్పుడు అదే రాస్తున్నాను. మనం ఈ టర్మ్లో నుంచి అలాగే ఈ టర్మ్లో నుంచి అలాగే ఈ టర్మ్లో నుంచి ఏం కామన్ తీసాం? ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ కామన్ తీసాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ఇంటూ సిగ్మా ఆఫ్ ఇది రాద్దాం ప్లస్ జే ఇంటూ దో బై దో వై జే బార్ ఇంటూ జే బార్లో లేదా ఓకే జే బార్ ఇంటూ దో బై దో వై ఇంటూ సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ అనేది రాద్దాం ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ అనేది రాసామనుకోండి. సిగ్మా ఆఫ్ ఐ ఇంటూ దో ఏ బై దో ఎక్స్ అనేది కామన్. ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ మనం ఇక్కడ మల్టిపుల్గా ఇదే సమ్గా రాసేసుకున్నాం. ఓకేనా? ఈ 3 టర్మ్స్ అయిపోయినాయి. మైనస్ సిగ్మా ఆఫ్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్. ఓకేనా? అర్థమైంది ఫ్రెండ్స్? సో నేను ఇది రాసిన తర్వాత ఇక్కడ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ అని ఉంది. డాట్ ప్రోడక్ట్ ఉంటే అదేమవుతుంది? డెల్ డాట్ అవుతుంది. సో ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో జెడ్ వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ అనేది డెల్ అని నాకు తెలుసు. డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్. ఓకేనా? ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్. ఓకేనా? సో డెల్ డాట్ ఏ బార్ మైనస్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ ఏ బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ ఏ బై దో జెడ్ స్క్వేర్ అంటే అది నథింగ్ బట్ డెల్ స్క్వేర్ ఏ. డెల్ స్క్వేర్ అంటే ఏంటి? లాప్లాసియన్ ఆపరేటర్ చెప్పేటప్పుడు నేను డెల్ స్క్వేర్ అంటే ఏంటో మీకు చెప్పాను ఆల్రెడీ. దో స్క్వేర్ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ బై దో జెడ్ స్క్వేర్ అని దాన్ని యూస్ చేసి డెల్ స్క్వేర్ ఏ అనేది రాసాం. సో మనకి ప్రూవ్ చేయమనేది కూడా ఇదే, డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఏ బార్. సో హెన్స్ ప్రూవ్. ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్తో చాప్టర్ 4 అనేది నేను మీకు కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ మనం చాప్టర్ 5 అనేది స్టార్ట్ చేస్తాము. ఈ 4th ఐడెంటిటీ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఈజీగానే మనం ఒకసారి ఒక 2 times ప్రాక్టీస్ చేసామంటే ఈజీగానే రాసుకోవచ్చు. ఫస్ట్ డెల్ క్రాస్ని ఐ క్రాస్ దో బై దో ఎక్స్గా రాశాను ఇంటూ డెల్ క్రాస్ ఏ బార్. డెల్ క్రాస్ ఏ బార్ని మనం ఐ బార్ క్రాస్ దో ఏ బార్ బై దో ఎక్స్ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ దో ఏ బార్ బై దో వై ప్లస్ కే బార్ క్రాస్ దో ఏ బార్ బై దో జెడ్గా రాసుకున్నాము. తర్వాత దో బై దో ఎక్స్తో మొత్తం డిఫరెన్షియేట్ చేశాను. ఐ బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్ ఎస్ జే బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ దో వై ప్లస్ కే బార్ క్రాస్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ దో జెడ్. ఓకేనా? నెక్స్ట్ ఐ బార్ క్రాస్ నెక్స్ట్ మనం మల్టిపుల్ అంటే సిగ్మాని ఇక్కడ ప్లస్ దాకా ఒకసారిగా ఇక్కడ మళ్ళీ సిగ్మాగా ఇక్కడ మళ్ళీ సిగ్మాగా రాసుకున్నాము.
అప్పుడు ఐ బార్ క్రాస్ దో ఎక్స్ స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్. ఈ స్టెప్ అనేది అందరికి అర్థమై ఉంటుంది. ఇక్కడి నుంచి మన ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. సో ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ a bar dot c bar into b bar minus a bar dot b bar into c bar. a bar dot b bar into c bar. ఓకేనా? ప్లస్ a bar cross b bar cross c bar. మళ్ళీ ఆ ఫార్ములాను అప్లై చేసుకుంటే a bar dot c bar into b bar మైనస్ a bar dot b bar into c bar. ఓకేనా? అలాగే ఈ టర్మ్ కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. ఓకేనా? ఈ స్టెప్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ ఐ బార్ అనేది 1, ఐ బార్ డాట్ జే బార్ అనేది ఐ బార్ డాట్ కే బార్ అనేది 0. సో మనకు తెలుసు ఇక్కడ 0, ఇది 0 ఇంటూ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ దో వై అనేది 0 ఇంటూ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్, ఇక్కడ ఏముంది దో ఎక్స్ దో జెడ్ అనేది కూడా 0. సో ఈ 2 టర్మ్స్ని మనం ఇగ్నోర్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఐ బార్ డాట్, ఇక్కడ ఐ బార్ ఇంటూ దో బై దో ఎక్స్ ఇంటూ, ఓకే ఇప్పటికి ఇంకా రాయలేదు. ఓకే, ఐ బార్ అనేది 1 కాబట్టి దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఆఫ్ ఈ టర్మ్ని ఇగ్నోర్ చేసేసాం, అందుకని ఇక్కడ రాయలేదు. ఐ బార్ డాట్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ దో వై ఇంటూ జే బార్. ఓకేనా? ఈ టర్మ్ లేదు కాబట్టి నెక్స్ట్ ఈ టర్మ్ ప్లస్ సిగ్మా ఐ బార్ డాట్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ దో జెడ్ ఇంటూ కే బార్. ఓకేనా? ఆ స్టెప్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్మా అనేది ఈ రెండింటికి విడదీయండి. సో ఈ రెండింటిని మనం 2 టర్మ్స్కి సిగ్మా అనేది అప్లై చేసాం. ఫస్ట్ ఈ టర్మ్ చూడండి, ఐ ఇంటూ దో బై దో ఎక్స్ని బయటికి తీస్తే ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్గా రాసాము మైనస్ సిగ్మా దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఇక్కడ జే ఇంటూ దో బై దో వైని రాసుకొని, జే ఇంటూ దో బై దో వై పోతే ఇక్కడ ఒక దో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్గా రాసుకున్నాం. అలాగే సిగ్మా కే ఇంటూ దో బై దో జెడ్ అంటే ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్, మళ్ళీ దో జెడ్ లోపలికి పంపిస్తే దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ దో జెడ్ అనేది వస్తుంది. సో ఇలాగా ఈ స్టెప్ అనేది రాసాం. ఈ స్టెప్ రాసిన తర్వాత నేను ప్రతి దాంట్లో సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ కామన్ తీసాను. ఈ టర్మ్లో నుంచి అప్పుడు ఇక్కడ ఐ ఇంటూ దో బై దో ఎక్స్ అనేది మిగిలిపోయింది. ఇక్కడ జే ఇంటూ దో బై దో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ అంటే నేనేమంటాను, ఎక్స్ కామన్ తీసి ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాస్తాను కదా. అలాగే ఇక్కడ సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ కామన్ తీసాను. అప్పుడు ఇది మీకు నీట్గా చెప్పాలంటే టైం పడుతుంది, అందుకని నేను ఆపాను. ఓకే, ఐ ఇంటూ దో బై దో ఎక్స్ సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ ప్లస్ ఇది లాస్ట్లో రాద్దాం, జే ఇంటూ దో బై దో వై ఆఫ్ సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ ప్లస్ k into దో బై దో జెడ్ ఆఫ్ సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ మైనస్ సిగ్మా ఆఫ్ దో స్క్వేర్ ఏ బై దో ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు సిగ్మా ఆఫ్ ఐ ఇంటూ దో ఏ బై దో ఎక్స్, సిగ్మా ఆఫ్ ఐ ఇంటూ దో ఏ బై దో ఎక్స్, సిగ్మా ఆఫ్ ఐ ఇంటూ దో ఏ బై దో ఎక్స్. ఈ స్టెప్ ఎలా రాసామనేది తెలుసు కదా. ఐ ఇంటూ దో బై దో ఎక్స్ బయటకు తీసి సిగ్మా ఆఫ్ ఇది అప్లై చేసాం, జే ఇంటూ దో బై దో వై బయటకు తీసి సిగ్మా ఆఫ్ దీనికి అప్లై చేసాం, కే ఇంటూ దో బై దో జెడ్ బయటకు తీసి సిగ్మా ఆఫ్ దీనికి అప్లై చేసాం. సో అప్పుడు మనకి ఈ స్టెప్ అనేది వచ్చింది. ఈ స్టెప్ అనేది వచ్చిన తర్వాత మీరు ప్రతి టర్మ్లో ఇక్కడ ఉన్న 3 టర్మ్స్లో నుంచి సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ అనేది కామన్ తీసేయచ్చు. సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ కామన్ తీసేస్తే ఐ ఇంటూ దో బై దో ఎక్స్ ప్లస్ జే ఇంటూ దో బై దో వై ప్లస్ కే ఇంటూ దో బై దో జెడ్ మైనస్ సిగ్మా ఆఫ్ డెల్ స్క్వేర్ ఏ బై డెల్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఇది సేమ్ ఇదే నేను ఇక్కడ రాశాను, కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా రాశాను, అది మీకు మళ్ళీ నేను నీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ ఇంటూ ఇదంతా డెల్ అని మనకు తెలుసు, ఇది డాట్ ఉంది కాబట్టి డాట్ డెల్ డాట్ ఏ బార్. సో డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఏ బార్. ఇక్కడ సిగ్మా ఐ ఇంటూ, సో ఐ ఇంటూ ఇది డెల్, అలాగే
సిగ్మా ఆఫ్ ఐ బార్ డాట్ దో ఏ బై దో ఎక్స్ అంటే డెల్ డాట్ ఏ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఏ. సో డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఏ, అది మనకి ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేసాం. సో హెన్స్ ప్రూవ్. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్తో మనకి వెక్టార్ ఐడెంటిటీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెక్టార్ ఐడెంటిటీస్ అనేది చాప్టర్ 4 అంటే వెక్టార్ డిఫరెన్షియేషన్లోని లాస్ట్ కాన్సెప్ట్. అది కూడా నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంకా మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 4 అనేది కంప్లీట్ చేసుకున్నాం. చాప్టర్ 3 అలాగే చాప్టర్ 5 అనేది ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో మనం ఆ చాప్టర్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.